ఇరాన్ దక్షిణ తీరంలో మరొకసారి హై అలర్ట్ నెలకొంది. బుషహార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై మిజైల్స్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాన రియాక్టర్కు కేవలం 350 మీటర్ల దూరంలో మరొక మిజైల్ పడింది. ఈ దాడిలో పాక్షికంగా ఆ భవనం ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. సెక్యూరిటీ విభాగంలో పనిచేసే ఒక వ్యక్తి మృతి చెందాడు. బుషహార్ ప్లాంట్పై దాడి జరగడం ఇది 4వసారి. మార్చి 15 ఒకసారి జరిగింది, మార్చి 24 జరిగింది, మరియు మార్చి 27 కూడా జరిగింది. గత నెలలో వరుసగా 3 సార్లు దాడి జరిగితే ఇప్పుడు మరొకసారి దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేడియేషన్ లెవెల్స్ సాధారణంగానే ఉన్నాయంటూ IAEA ఇప్పటికైతే నిర్ధారించింది. న్యూక్లియర్ ప్లాంట్ టార్గెట్గా దాడులు జరపడం IAEA ఖండిస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యూక్లియర్ ప్లాంట్స్పై దాడులు చేయొద్దంటూ అమెరికా ఇజ్రాయెల్కు వార్నింగ్ కూడా ఇస్తోంది. అట్ ది సేమ్ టైం IAEA చేసినటువంటి ఆ ట్వీట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. బుషహార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ఇప్పటికీ గత నెల నుంచి ఇప్పటి వరకు 4 సార్లు దాడి చేసింది. అట్ ది సేమ్ టైం US అండ్ ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నాయి అంటూ కొన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం, పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈవెన్ గతంలో రష్యా కూడా ఇరాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. US మీ దేశంలో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడులు చేస్తుంది, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి రష్యా హెచ్చరించింది. ఇప్పుడు IAEA కూడా ఈ విషయం గురించి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సైతం, అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఈ రేడియేషన్ లీకేజ్కి సంబంధించి కానీ యురేనియం యాక్టివిటీస్కి సంబంధించి ఏవైనా అంటే ఏమాత్రం చిన్న కదలిక కనిపించినా వెంటనే IAEAకి అక్కడ వాలిపోతుంది, అక్కడ వాళ్ళు అందరూ రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇరాన్లో మీరు చూస్తున్నారు, ఈ పర్షియన్ గల్ఫ్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఇది బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది పర్షియన్ గల్ఫ్కి అతి సమీపంలో ఉంది. మొన్న రీసెంట్గా గత మార్చిలో జరిగినటువంటి దాడుల సమయంలో కూడా గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుందో అన్న భయంతో గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. కువైట్ లాంటి దేశాలు అక్కడ గైడ్ లైన్స్ రిలీజ్ చేశాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పేసి. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఒకసారి ఆ వీడియోని అలా పాజ్ చేయండి. బుషేర్ మీద అటాక్ జరిగితే అక్కడ ఏదైనా రేడియేషన్ లీక్ అయితే ఖచ్చితంగా ఇరాన్లో పై వైపున మొత్తం కొండ ప్రాంతం ఉంది కాబట్టి గాలి ఇటువైపు ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ వైపు ఇదంతా రేడియేషన్ ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఇరాన్ మీద కూడా ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అరబ్ దేశాలకి అన్నిటికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అబుదాబి కానీ, దోహా కానీ, ఇదిగో UAE దగ్గర నుంచి, దుబాయ్ దగ్గర నుంచి అన్ని ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ రేడియేషన్కి ఇంపాక్ట్కి గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న కువైట్ లాంటి దేశాలు సైతం ఈ రేడియేషన్ గైడ్ లైన్స్ని రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అటాక్స్ జరుగుతున్నాయని. ఇప్పుడు మరొకసారి అటాక్ చేస్తున్నారు. అంటే ఇరాన్ని దెబ్బతీయడానికి ఇక వేరే మార్గం లేక, వేరే రకంగా దెబ్బతీయలేక ఇప్పుడు ఏదో ఒక రకంగా అక్కడ రేడియేషన్ని లీక్ చేసి, ఎలాగైతే జపాన్ మీద గతంలో అణుబాంబులు వేసి కంట్రోల్ చేశారో, చివరికి ఇరాన్ మీద రేడియేషన్ లీక్ చేయడం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి భావిస్తున్నారా? ఒక అత్యవసర పరిస్థితిని, చివరికి వాళ్ళ మిత్ర దేశాలకు సైతం నష్టపోతాయనే ఆలోచన కూడా లేకుండా ఇలా మూర్ఖమైనటువంటి పనులకు US ప్రయత్నిస్తుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ప్లీజ్ ట్రై టు గివ్ దట్ ట్వీట్ ఆన్ ఫుల్ స్క్రీన్. నాకు ఒకసారి పాజ్ చేయండి. గివ్ మీ దట్ ట్వీట్ వన్స్. నేను ఒకసారి IAEA ఇచ్చినటువంటి ట్వీట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ద IAEA హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై ఇరాన్, ఏది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ has been informed by Iran that projectile struck close to the premises of Bushehr NPP this morning. Bushehr nuclear power plant మీద దగ్గరగా ఈ ఒక ప్రొజెక్టైల్ లాంచ్ అయిందని చెప్పి చెప్తూ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అంటూ చెప్తున్నారు. The fourth such incident in recent weeks, ఇది 4వ ఇన్సిడెంట్ అంటున్నారు. ఇరాన్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ the IAEA that one of the site's physical protection staff members was killed by a projectile fragment and that a building on site was affected by shock waves and fragments. No increase in radiation levels was reported అంటూ చెప్తున్నారు. అంటే ఇరాన్ కూడా IAEAకి కంప్లైంట్ చేసింది, ఒక వ్యక్తి చనిపోయాడని, అట్ ది సేమ్ టైం ఈ షాక్ వేవ్స్కి అక్కడ ఉన్నటువంటి భవనం కూడా దెబ్బతిన్నది అని చెప్తున్నారు.
ఐఏఈఏ డీజీ ఇప్పటికే Rafael Amgrossi expressed deep concern about the reported incident and says NPP site or nearby areas must never be attacked. అంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ అటాక్ అవ్వడానికి కుదరదు అంటూ ఐఏఈఏ డీజీ అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు, అక్కడ చెప్పారు అంటూ కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. నెవర్ టు బి అటాక్డ్, నథింగ్ దట్ auxiliary site buildings may contain vital safety equipment అంటూ కూడా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ reiterating calls for maximum military restraint to avoid risk of nuclear accident. DG Grossi again stresses that paramount importance of adhering to the 7 pillars for ensuring nuclear safety and security during the conflict అంటూ చెప్తున్నారు. సో ఈ విషయానికి సంబంధించి ఐఏఈఏ సైతం ఆందోళన వ్యక్తం చేస్తుందని, ఆ సైట్స్ మీద కానీ ఆ సైట్స్ చుట్టుపక్కల కానీ దాడులు జరగడానికి వీలు లేదు అంటూ చెప్తోంది. మరోవైపు ఇరాన్ సైతం ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది, ఐఏఈఏ కన్ఫర్మ్ చేసింది ఇప్పటికైతే రేడియేషన్ లీక్ లేదు అని. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో మనం గతంలో చూసాం, చెర్నోబిల్ ఘటన చూసాం. అంతకుముందు డైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్ని బాంబ్స్ని యూజ్ చేయడం వల్ల జపాన్లో హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి విధ్వంసాన్ని మనం చూసాం. సో మరొక చెర్నోబిల్ ఘటనని ఇక్కడ రిపీట్ చేద్దాం అనుకుంటున్నారా? ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద దాడి చేయడం ద్వారా అక్కడ ఖచ్చితంగా యురేనియం ఉంటుంది, న్యూక్లియర్ ఎనర్జీని వాడి అక్కడ పవర్ని జనరేట్ చేస్తున్నారు కదా. సుమారుగా 1000 మెగావాట్స్ సామర్థ్యం ఉన్నటువంటి ప్లాంట్ ఇది, ఈ బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది. కొన్ని సోర్సుల ప్రకారం 915 నుంచి 1000 మెగావాట్స్ మధ్య ఇది ఇక్కడ సామర్థ్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక పెద్ద నగరానికి సరిపడేంత విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతుంది, ఒక మహానగరానికి సరిపడేంత విద్యుత్ని ఇది ఉత్పత్తి చేయగలుగుతుంది. ఆన్ యావరేజ్ ఒక హైదరాబాద్ మహానగరం మొత్తానికి విద్యుత్ని సప్లై చేయగలుగుతుంది ఈ ఒక్క బుషేర్ పవర్ ప్లాంట్ నుంచే సుమారుగా అని చెప్తున్నారు. అంత భారీ ఎత్తున చేయగలుగుతుంది. సుమారుగా సంవత్సరానికి 5 నుంచి 8.7 టెరావాట్ అవర్స్ పర్ ఇయర్ ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అండ్ జనరల్గా 5.5 టెరావాట్ అవర్స్ మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటారు అంటున్నారు. అంటే 5 నుంచి 8.7 చేయగలుగుతారు, ఆన్ అన్ యావరేజ్ 5.5 అక్కడ సామర్థ్యం ఉంది అని చెప్తున్నారు ప్రస్తుతానికి రెగ్యులర్ ప్రొడక్షన్. అయితే 65 నుంచి 75 బిలియన్ యూనిట్లు ఇప్పటి వరకు ఉత్పత్తి జరిగిందట. 2011లో ఇది మొదలైతే ఇప్పటి వరకు 65 నుంచి 75 బిలియన్ యూనిట్ల ఉత్పత్తి. ఖచ్చితంగా ఇరాన్కు ఉన్నటువంటి అతిపెద్ద చాలా ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్ ఇది. అలాంటిది దీన్ని డెస్ట్రాయ్ చేయాలన్న ఆలోచనలో యుఎస్ ఉన్నట్లుగా కనబడుతుంది. యుఎస్ ఇజ్రాయెల్ ఒకసారి అనుకోకుండా సరే ఏదైనా దగ్గరలో ఒక బాంబు పేలింది అంటే అనుకోవడానికి అవకాశం ఉంది. గతంలో కూడా 350 మీటర్స్ డిస్టెన్స్లోనే పడింది, ఇప్పుడు మరొకసారి 350 మీటర్స్ డిస్టెన్స్లోనే పడింది. అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెసిఫిక్ టార్గెట్గా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ డిఫెన్సివ్ సిస్టమ్ ద్వారా వాటిని అడ్డుకుంటున్నారు. కొన్ని మాత్రం దగ్గర వరకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విత్ ఇన్ లాస్ట్ 1 మంత్ 4 అటాక్స్ జరిగాయి. మార్చిలో 3 అటాక్స్ జరిగితే ఈ నెలలో మరొక అటాక్ జరిగింది ఇప్పటి వరకు. అంటే అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ చేయాలన్న ఉద్దేశంలో అమెరికా ఉందా? కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి కేవలం ఇరాన్లో మాత్రమే కాదు, వాళ్ళ మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలలో కూడా లక్షల మంది ప్రాణాలు, కోట్ల మంది ప్రాణాలు తీయడానికి అమెరికా సిద్ధం అవుతుందా? ఇదే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. నా కొలీగ్ కళ్యాణ్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు, మరికొన్ని డీటెయిల్స్ మనతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద, ముఖ్యంగా అరబ్ దేశాల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో నేను మీకు ఒక వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్స్ అన్ AI జనరేటెడ్ వీడియో ఆఫ్ కోర్స్. ఆ వీడియో ద్వారా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ బుషేర్ పవర్ ప్లాంట్ కనుక డెస్ట్రాయ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో. కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. కళ్యాణ్, అంటే ఇక యుద్ధంలో ఎంత నష్టానికైనా ఒడిగట్టడానికి సిద్ధమవుతుందా? ఎంతకైనా తెగించడానికి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ సిద్ధమవుతున్నాయా? అవసరమైతే ఇరాన్లో రేడియేషన్ లీక్, ఇది ఒకసారి అనుకోకుండా ఒక బాంబు దగ్గరలో పడిందంటే అర్థం చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇట్స్ బీన్ 4 టైమ్స్ ఇన్ లాస్ట్ 1 మంత్ 4 అటాక్స్ జరిగాయి. అండ్ ఆల్మోస్ట్ ఇదే 350 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ బాంబ్స్ పేలుతూ వచ్చాయి. సో అతి త్వరలో డైరెక్ట్గా పవర్ ప్లాంట్ను కూడా కొట్టే ఆలోచనలో ఉందా? అండ్ లక్షల మంది ప్రాణాలైనా సరే బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఈ యుద్ధంలో గెలవలేక చివరికి ఇలాంటి ఐడియాస్కి ఏమైనా వస్తున్నారనుకోవాలా యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ?
కళ్యాణ్. Yes, Nandu. Yeah. Can you hear me? Yeah, I can hear you. Right. So how can we see this? కళ్యాణ్, అంటే యుద్ధంలో ఇక డైరెక్ట్గా గెలవలేమని తెలుసో లేకపోతే ఇలా కంటిన్యూగా యుద్ధం చేయలేకనో చివరికి ఇరాన్ని ఇలా రేడియేషన్ లీక్ చేసైనా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. అవసరమైతే వాళ్ళ మిత్ర దేశాలు అరబ్ దేశాలను సైతం పణంగా పెట్టడానికి యూఎస్ సిద్ధమైనట్లుగా చూడాలా? ఎందుకంటే లాస్ట్ 1 monthలో 4 times అక్కడ అటాక్ జరిగింది. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఏరియా అని చెప్పేసి ఆందోళన ఉన్నప్పటికీ మళ్ళీ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎలా చూడాలి మనం? రైట్ నందు, యాక్చువల్గా ఈ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో April 4th ఎర్లీ మార్నింగ్ ఇటు శనివారం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కూడా 4th స్ట్రైక్ జరిగింది. ఇటు అటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్, ఇరాన్కి సంబంధించిన అటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ కూడా కన్ఫర్మ్ చేసింది ఒక సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు. అలాగే ఇక్కడ ఒక సపోర్టింగ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయిపోయింది. కానీ మెయిన్ రియాక్టర్ అలాగే ఎనర్జీ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్కి సంబంధించిన ఆ రియాక్టర్స్ అన్ని కూడా ప్రస్తుతానికి కంప్లీట్గా అవన్నీ అన్ఎఫెక్టెడ్, అవన్నీ సేఫ్గానే ఉన్నాయని చెప్తున్నారు. కానీ బ్రాడర్ ఒకసారి మన కాంటెక్స్లో చూస్తే కనుక ఇటు 4th time బుషేర్ ఫెసిలిటీని అమెరికా టార్గెట్ చేసింది. 36వ రోజు అని చెప్పొచ్చు వార్కి సంబంధించి. 36th day రోజు కూడా ఇటు పెట్రోకెమికల్ హబ్ ఒకటి, అలాగే బందా ఖామీర్ అనే ప్లేస్లో ఒక సిమెంట్ ప్లాంట్ని కూడా ఇటు ఇజ్రాయెల్ స్ట్రైక్స్తోని మొత్తానికైతే వాటిని కూడా డిస్ట్రాయ్ చేసింది. సో ఓవరాల్గా ఇటు బుషేర్ మీరు అన్నట్టే యాజ్ ఇట్ ఈస్గా ఇటు బుషేర్ పవర్ ప్లాంట్ ఒక 1000 megawatt సంబంధించిన ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఈ రియాక్టర్ని కనుక ఒకవేళ ఇటు మిసైల్స్ కనుక హిట్ చేస్తే అయోడిన్ 131, సిసియం 137 లాంటి ఐసోటోప్స్ అంటారు. ఇవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ పక్కనే ఇటు బుషేర్ అంటే ఇటు పక్కనే ఉన్న పర్షియన్ గల్ఫ్లోని సముద్రంలో కలిస్తే కనుక ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా, ఇవి రెండింటికి సంబంధించి డీసాలినేషన్ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి వాటికి ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇటు గల్ఫ్ కంట్రీస్, మిగతా గల్ఫ్ కంట్రీస్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు సౌదీ అరేబియా, కువైత్, ఇరాక్, ఇక్కడున్న సివిలియన్ పాపులేషన్ కూడా ఈ గాలిలో ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న సివిలియన్స్ కూడా చనిపోయే అవకాశం ఉంది. సో లక్షలాది మంది చనిపోయే అవకాశం ఉంది. ట్రంప్ కావాలనే ఇలా న్యూక్లియర్ ప్లాంట్ని టార్గెట్ చేస్తామంటూ అన్ఇంటెన్షనల్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు న్యూక్లియర్ ప్లాంట్ ఒకసారి మనం చూస్తే, రియాక్టర్స్ ఒకసారి మనం చూస్తే వాటిని చాలా పటిష్టంగా ఆ వాల్స్ కావచ్చు, అక్కడ ఉన్న మెటల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒక ప్లేన్ వచ్చి క్రాష్ అయినా కూడా అవి వాటిని నిలదొక్కునే స్ట్రెంగ్త్తోని వాటిని బిల్డ్ చేస్తారు. అయినా కూడా కానీ బంకర్ బస్టర్ బాంబ్స్ కానీ ఇలాంటి బాంబ్స్ కనుక వేస్తే ఆ రియాక్టర్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. అక్కడ ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇటు వాటర్, ఎయిర్ రెండు స్ప్రెడ్ అయ్యి, రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తున్నట్టు రెండు స్ప్రెడ్ అయ్యి పక్కనున్న ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా, అమెరికాకు సంబంధించిన ఫ్రెండ్స్ అని చెప్పాలి లేకపోతే అలైస్ అని చెప్పాలి, ఆ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇంపాక్ట్ అవ్వగలుగుతాయి. ఇటు అమెరికా మాత్రం దీని మీద ఎలాంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయట్లేదు. అది యాక్సిడెంటల్గా జరిగిందా? ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే నందు, గతం నుంచి మనం చూస్తే కనుక ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేయొద్దంటూ ఇటు ట్రంప్ చెప్తుంటాడు. ఆయిల్ రిఫైనరీస్ టార్గెట్ చేయడం నాకు ఇష్టం లేదని. కానీ ఇజ్రాయెల్ ఆయిల్ రిఫైనరీస్ని డైరెక్ట్గానే టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇటు ట్రంప్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పవర్ ప్లాంట్స్ని నేను టార్గెట్ చేస్తాను, ఇరాన్లో ఎలక్ట్రిసిటీ లేకుండా చేస్తాను, స్టోనేజ్కి పంపించే ప్రయత్నం చేస్తాను అంటూ ట్రంప్ స్టేట్మెంట్ చేస్తుంటాడు. కానీ నాకు తెలిసి ఇది మోస్ట్లీ నెతన్యాహు చేసిన స్ట్రైక్స్ అయి ఉండొచ్చు, నెతన్యాహు ఇచ్చిన ఆర్డర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య కొంత కోఆర్డినేషన్ అయితే మిస్ అవుతున్నట్టు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ స్టేట్మెంట్స్ అని మనం చూడొచ్చు. సో ఇజ్రాయెలే ఇలాంటి పని చేసి ఉండొచ్చు. ఇజ్రాయెల్కి ఇటు గల్ఫ్ దేశాలతో కూడా కొంత ఎనిమిటీ ఉంది, ఇరాన్తో ఎనిమిటీ ఉంది. సో వీటన్నిటికీ ఏమైనా నష్టం జరిగినా, అక్కడ ప్రజలు చనిపోయినా, ఆస్తులు నష్టం జరిగినా, ఏం జరిగినా నాకేం పోయేది లేదు అనుకునే అవకాశం ఇజ్రాయెల్కే ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ చేసే స్ట్రైక్స్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇరాన్ ఏమంటుంది, ఇటు న్యూక్లియర్ ప్లాంట్ని కనుక మీరు, న్యూక్లియర్ రియాక్టర్ని కనుక మీరు టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తే గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన ఆస్తులు అంటే అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ కావచ్చు, ఇట్లా మిలిటరీ అసెట్స్ కావచ్చు, ఏ అసెట్స్ అయినా, అమెరికన్ అసెట్స్ కాదు, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన అసెట్స్ అన్నింటినీ కూడా నేను టార్గెట్స్ కానీ భావిస్తాను, వాటన్నింటినీ కూడా టార్గెట్ చేస్తానంటూ ఇటు ఇరానియన్ ఫోర్సెస్ చెప్తాను. మొత్తం మీద ఇటు సిచ్యువేషన్ అయితే కొంత ఎస్కలేట్ అవుతూనే ఉంది, కొంత హై టెన్షన్ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు ట్రంప్ 2-3 వారాల్లోనే యుద్ధం ముగిసిపోతుంది, అయిపోతుంది, ఇంకా నేను ఫినిష్ చేస్తున్నాను, వైండప్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా రోజుకి ఇంకా ఇంటెన్స్ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు న్యూక్లియర్ ప్లాంట్స్ని టార్గెట్ చేయడం కావచ్చు, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్
గేట్స్ కూలిపోవడం కావచ్చు, ఇరాన్ కొత్త డిఫెన్స్ సిస్టమ్తోని ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అమెరికన్ ఫైటర్ జెట్స్ని కూలగొడుతుంది, ఇజ్రాయలీ ఫోర్సెస్ని కూలగొడుతుంది, ల్యాండ్ అటాక్ చేయబోతున్నాడా అని గత వారం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్స్నే ఇటు ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. ఇటు రిటాలియేషన్లో కూడా ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ని, పవర్ ప్లాంట్స్ని టార్గెట్ చేస్తుంది. సో సిచ్యువేషన్ అయితే ఇంకా ఇంటెన్స్గానే అనిపిస్తుంది. అమెరికా కాకుండా ఇజ్రాయెలే ఇలాంటి పనులకు పూనుకొని ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. యా రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. ఖచ్చితంగా కళ్యాణ్ చెప్పినట్లుగా దెర్ ఆర్ సమ్ ఛాన్సెస్ ఇజ్రాయెల్ ఈ పనికి పాల్పడి ఉండొచ్చు అనేది. అట్ ది సేమ్ టైం యుఎస్ని ఈ విషయంలోంచి మనం పూర్తిగా తీసి పక్కన పెట్టలేము. ఎందుకంటే యుఎస్ రీసెంట్గా ట్రంప్ ఒక టీంని, ప్రత్యేకమైనటువంటి టీం రెడీ చేశాడని, ఇరాన్లో ఉన్నటువంటి 60% పైగా శుద్ధి చేసినటువంటి యురేనియంని క్యాప్చర్ చేయాలి, ఎలా క్యాప్చర్ చేయాలి, దాన్ని ఎలా తరలించాలి, స్పెషలైజ్డ్ టీమ్ హూ కెన్ ట్రాన్స్పోర్ట్ దిస్ ఆల్ దిస్ యురేనియం టు యుఎస్, ఒక పర్టికులర్ రూట్ మ్యాప్ అండ్ యాక్షన్ ప్లాన్ అండ్ ఒక స్పెషలైజ్ టీమ్ రెడీ చేశాడు అంటూ కూడా కొన్ని వార్తల్ని మనం చూసాం. అంటే ఇరాన్లో ఉన్నటువంటి సుమారుగా 450 కేజీల వరకు 60% పైగా శుద్ధి చేసినటువంటి యురేనియం ఉంది. ఇఫ్ దే కెన్ డూ ఇట్ టిల్ 90%, 90% కనుక వాళ్ళు రీచ్ అయ్యారంటే మనకి తెలిసిందే న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు తయారు చేయగలుగుతారు. సో ఇప్పుడు దాన్ని క్యాప్చర్ చేయడానికి యుఎస్ ట్రై చేస్తుంది. అట్ ది సేమ్ టైం ట్రంప్ చాలా లాస్ అవుతున్నాడు, అవునన్నా కాదన్నా. వాళ్ళ ఫైటర్ జెట్స్ ఒకదాని తర్వాత ఒకటి దెబ్బతింటూ వస్తుండడాన్ని మనం చూస్తున్నాం. ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ అన్నీ కూడా. సో వాళ్ళ మిజైల్స్ సైతం కొన్ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది చాలా వరకు ఇరాన్. ఇలా లాంగ్ టైం వరకు యుద్ధం కొనసాగే పరిస్థితి కనపడుతుంది. మరొక 2-3 వారాల పాటు ఇలా కొనసాగినా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సో ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలి. అలాగని సైనికుల్ని నేల మీద నుంచి పంపిద్దాం అనుకున్నాడు, భూభాగం నుంచి పంపించి కొంత ఆక్రమించేద్దాం అని చెప్పేసి ఒక 67,000 మందిని రెడీ చేశాడు. కానీ అక్కడికి వెళ్తే వాళ్ళని మళ్ళీ ఇరాన్ ఎక్కడ క్యాప్చర్ చేస్తుందో అన్న భయం, ఫైటర్ జెట్స్ కూలిపోతున్నాయి, హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయలేకపోతున్నాడు, మరోవైపు కర్గ్ ఐలాండ్ని ఆక్యుపై చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్కి ఇక ఏదో ఒకటి చేసి దీన్ని క్లోజ్ చేస్తే తప్ప మనశ్శాంతి దొరికేలా కనిపించడం లేదు. దీనివల్ల ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడేమో ట్రంప్ అనేటువంటి ఆలోచనలు మనం చేయొచ్చు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ పని అయి ఉండొచ్చు, లేదంటే యుఎస్ పని అయి ఉండొచ్చు, ఎవరి పని అయినా అయి ఉండొచ్చు. సో ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది? ఒకవేళ ఈ ప్లాంట్లో రియాక్టర్ దెబ్బతిని రేడియేషన్ బయటకు వస్తే అది కేవలం ఇరాన్కి మాత్రమే ప్రమాదమా? చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కూడా చాలా ప్రమాదం కదా. ముఖ్యంగా ట్రంప్ మిత్ర దేశాలు కదా ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా, మరి వాళ్ళకి నష్టమే కదా. అయినా సరే లక్షల మంది ప్రాణాలని ప్రాణంగా పెట్టడానికి కూడా ఒకవేళ వీళ్ళు రెడీ అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వెనక్కి రాలేరు, యుద్ధం ఓడిపోయామని ఒప్పుకోలేరు, గెలిచామని చెప్పుకోలేని పరిస్థితి. ఎలాగైనా ఇరాన్ మెడలో ఉంచుదామంటే వాళ్ళ వల్ల కావడం లేదు. సో ఇలా ఏదో ఒక దెబ్బతీద్దామన్న ఆలోచన ఉండొచ్చు. ముఖ్యంగా ఇటు పర్షియన్ గల్ఫ్ దేశాలు బుషర్ ప్లాంట్కి చాలా నియర్గా ఉన్నాయి, సముద్ర తీరంలో ఉన్నాయి. ఒకవేళ రేడియేషన్ గాలి ద్వారా పక్కనే ఉన్నటువంటి కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ సౌదీ అరేబియా అండ్ బహ్రెయిన్ దేశాలకు కొన్ని సెకండ్ల సమయం చాలు అక్కడికి స్ప్రెడ్ అవ్వడానికి. ఎందుకంటే దే ఆర్ జస్ట్ అరౌండ్ 30 కిలోమీటర్స్. హర్మూజ్ స్ట్రైట్ ఎంత దూరం ఉంది? 30 కిలోమీటర్లు ఉంది, మధ్యలో గ్యాప్. ఆ పక్కన చూస్తే దుబాయ్ ఉంది, ఇక యుఏఈ, ఇవన్నీ వరుసగా ఉన్నాయి, మనం చూసాం. సో హార్డ్లీ ఎంత ఉంటుంది? 30 నుంచి ఒక 70 కిలోమీటర్స్, లేదంటే 100 to 130 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఒక ఆ రెండు దేశాల మధ్య అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ అక్కడ. సో స్ప్రెడ్ అవ్వడానికి కొన్ని సెకండ్ల సమయం మాత్రమే సరిపోద్ది దీనికి. ఈ నేపథ్యంలో ఆ దేశాలు ఎంత నష్టపోతాయి అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. గల్ఫ్ దేశాలు తాగడానికి కోసం ఎక్కువగా సముద్రపు నీటిని శుద్ధి చేస్తూ ఉంటాయి, అక్కడ ప్లాంట్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి. రేడియేషన్ సముద్రపు నీటిలో కనుక కలిస్తే ఇది కేవలం ఇప్పటికిప్పుడు ఆ వేడికి, ఆ రేడియేషన్కి కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే కొన్ని శతాబ్దాల పాటు ఆ రేడియేషన్ ప్రభావం అలాగే ఉంటుంది ఆ వాటర్లో. ఇక కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక అలమటించిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇవన్నీ ట్రంప్ ఆలోచించుకోవడం లేదా? ఆలోచించుకొని ఏం చేస్తున్నాడు? సరే దేశాలు మొత్తం పూర్తిగా నష్టపోకపోవచ్చు, కొన్ని ప్రాంతాలు అయితే పోతాయి కదా, కొన్ని 100 కిలోమీటర్లు ఈ రేడియేషన్ లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి ఎందుకని ఈ విషయాన్ని కనీసం ఆలోచించడం లేదు? భారత్ అలాగే పాకిస్తాన్ సైతం ఇదే పరిస్థితి కనిపించింది, మనం చూసాం.
గాలి దిశను బట్టి రేడియేషన్ మేఘాలు తూర్పు వైపుకు ప్రయాణిస్తే ఒకవేళ అక్కడి నుంచి పాకిస్తాన్తో పాటు ఆ తర్వాత భారతదేశంలోకి ఇటు గుజరాత్, మహారాష్ట్ర ఇటు సైడ్ కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని అంచనాలు ఉన్నాయి. అంటే ఒకవేళ ఇరాన్లో నిజంగా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కనుక డిస్ట్రాయ్ అయితే ఇటు ఆల్మోస్ట్ ఇంపాక్ట్ భారతదేశం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ వేవ్ ఇటు గాలి దిశను బట్టి ఇటువైపు కనుక వస్తే, పశ్చిమ తీరం వైపు కనుక వస్తే ఇదంతా లేదు అనుకుంటే ఆటోమేటిక్గా డౌన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. సో ఇంత నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారా, లేకపోతే ఎవరు ఎంత నష్టపోయినా పర్లేదు మేము గెలవాల్సిందే యుద్ధం, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయా? ఎందుకంటే ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్లుగా అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి యుద్ధం విషయంలో. ట్రంప్ ఒకానొక సమయంలో వెనక్కి తగ్గాలన్న ఆలోచనకు వస్తున్నాడు. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత, మరోవైపు వాళ్ళ కాంగ్రెస్లో సైతం వ్యతిరేకత, వాళ్ళ పార్టీ నుంచి వ్యతిరేకత, ఖర్చు, భయంకరమైన ఖర్చు, అప్పు పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఆల్మోస్ట్ $5 trillion అప్పు వచ్చినట్లు కనపడుతుంది ఇప్పటికే ఓవరాల్గా. సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కొంత వెనక్కి తగ్గుదామన్నా, ట్రంప్ మేము చర్చలకు సిద్ధమన్నా, పాకిస్తాన్ లాంటి పనికిమాలిన దేశాన్ని మధ్యలో పెట్టి వాళ్ళు ఏదో కొన్ని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కూడా ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తూ వస్తుంది. అండ్ ట్రంప్ అడిగితే దెర్ ఈజ్ నో క్లూ ట్రంప్ దగ్గర. ఎందుకు ఇజ్రాయెల్ చెప్పా పెట్టకుండా దాడులు చేస్తూ వస్తుంది. ఓ పక్క ట్రంప్ కనీసం చర్చలతో ఏదో ఒకటి చేద్దాం, 15 పాయింట్లు ఉన్నాయి, వీటికి ఒప్పుకుంటే నేను యుద్ధం ఆపుతానని ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ టైంలో ఇజ్రాయెల్ ఏమో లేదు మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేద్దాం అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇంత సీరియస్ యుద్ధం జరగడం కానీ, ఈవెన్ ఇరాన్ అయినా సరే ఇంత వీక్ స్టేజ్లోకి రావడం అయినా సరే ఇంత యాక్సెప్టెన్సీ దొరకదు అంతర్జాతీయ సమాజం నుంచి యుద్ధం చేయడానికి. సో అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడే ఇరాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేయాలని కొన్ని దశాబ్దాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది వీళ్ళ మధ్యలో. 79 నుంచి 80 నుంచి మనం చూస్తున్నాం. 1980 దగ్గర నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇరాన్కి, ఇజ్రాయెల్కి. అంతకు ముందు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. సో ఈ మొత్తానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలన్న ఆలోచనలో ఇజ్రాయెల్ ఉంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మోర్ ఆఫ్ ఇటు ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు సైతం చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇరాన్ రేడియేషన్ లీక్ చేసే కుట్ర జరుగుతుందా ఇరాన్లో అంటే అవునని 90% మంది చెప్తున్నారు. 90% మంది అవునంటున్నారు, 10% కాదంటున్నారు. అంటే ఏది ఎవరు ఏమైపోయినా పర్లేదు, యుద్ధాన్ని ఎలాగైనా గెలవాలి, ఇరాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంలో అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయా అంటే అవును అన్నట్లే కనపడుతుంది ఇక్కడ సిచ్యువేషన్. అండ్ మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? మీకేమనిపిస్తుంది? ఒకసారి కాదు, వరుసగా అక్కడ ఉన్నటువంటి నతాంజ్ మీద దాడులు జరిగాయి, ఫోటో మీద దాడులు జరిగాయి, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అవి. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది, బుషేర్ మీద. ఒకసారి కాదు 4 సార్లు జరిగాయి వితిన్ 1 month స్పాన్. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు బాదర్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ అండ్ లాస్ టు ద వరల్డ్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ స్వార్థం మాత్రమేనా? మీ అభిప్రాయాలు ఏంటి? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU